హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మంచి రెసిపీతో వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ టిండా అనేసి మనకి నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ తింటారు. ఢిల్లీ సైడ్ కట్ట నార్త్ ఇండియా స్టైల్ మనకి టిండా అనేది మనకి మన సైడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. బెంగళూరులో అయితే ఎప్పుడు మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, 180 రూపాయలు కేజీ ఉంది. ఇక్కడ 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ ఉల్లిపాయలు. చూసారా, ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు టిండా అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. ఏమంటారు ఏమిటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలుగులో అయితే ఏమంటారు అనేది తెలీదు, కానీ కూర అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో మసాలా ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఒక 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు. చూసారు కదా, 5 పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. ఇక్కడ టిండా మనం ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం, కానీ మనం ఈ లోపు టిండా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేగేటప్పటికే మనం టిండా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమే ఇక్కడ 2 స్పూన్లు అనేది నూనె వేసుకోండి. ఎందుకు అని అంటే కనుక 2 స్పూన్లు ఆయిల్ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు జీరా వేసుకోండి ఫ్రెండ్స్. 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని సన్నగా తరుక్కుని వేసుకోండి పొడవుగా. ఇక్కడ 4 ఉల్లిపాయలు కట్ చేశాను కదా ఫ్రెండ్స్, అవి ముక్కలు సన్నగా తరుక్కోండి. వీలైనంత సన్నగా తరుక్కుంటే మీకు త్వరగా వేగిపోయే బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు చిన్నగా తరగడం వల్ల. పెద్దగా అయితే కొంచెం టైం పడుతుంది, అంతకన్నా చేంజెస్ అంటే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. బాగా వేగే వరకు వేయించుకోండి. వేగాక కొంచెం మగ్గనిచ్చి మూత పెట్టారంటే కనుక అది మగ్గిపోతాయి. మనం ఆయిల్లోనే ఇలాగా మూత పెట్టేసామంటే ఫ్రెండ్స్ మగ్గిపోతాయి. చూడండి, ఈలోపే మనం టిండా అనేది కట్ చేసేసుకోవచ్చు. టిండా కట్ చేయడానికి అయితే మనకి టైం పట్టదు. ఇలా చూస్తారు కదా, ఇలాగా సన్నగా, పొడవుగా, లేదంటే అడ్డంగా, ఎలా మీకు వీలైనంత వరకు ఎలాగైనా తరుక్కోండి. అవి మెత్తగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. చూడడానికి పెద్దగా ఉన్నాయి, ముదిరిపోని ఏమనుకున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయంటే చూడగానే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగున్నాయి. టిండా అయితే కూర కూడా అంతే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఇది నార్త్ వాళ్ళు చేస్తారు, మనం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేనైతే చిన్నప్పుడే మా నాన్న వాళ్ళు, మేమైతే ఢిల్లీలో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్, రాజస్థాన్లో ఉండేవాళ్ళం. అప్పుడే తెలుసు నాకు, చాలా ఇష్టం. నాకు మా నాన్నగారికి అయితే ఇంకా ఇష్టం ఫ్రెండ్స్. ఈ కూర అయితే కనుక చాలా ఇష్టం, కానీ ఇక్కడ దొరకడం కష్టం. కానీ అప్పుడప్పుడు దొరుకుతాయి. దొరికినప్పుడే తెచ్చుకుని మనం ఒక్కసారి ట్రై చేసామంటే చాలా పోషక విలువలు అనేది చాలా ఉంటాయండి ఫ్రెండ్స్. ఒకసారి టిండా కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇలాగ మీకు దీన్ని ఏమంటారో ఏంటనేది కామెంట్ చేయండి. ఉల్లిపాయ అయితే కనుక మీరు మిక్సీ కొట్టుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, లేదంటే ఇలా సన్నగా తరుక్కున్నా పర్వాలేదు. ఇంకొంచెం సన్నగా తరుక్కోండి, వీలైనంత సన్నగా తరుక్కుంటే త్వరగా వేగిపోతాయి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. గమ్మునే ఉడికిపోతాయి, పెద్ద టైం ఏం పట్టదు. లేత పిందిలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడడానికి మాత్రం అలా అనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత పిందిలా ఉన్నాయో మీకే తెలుస్తుంది. జాంకాయలా కనిపిస్తున్నాయి చూస్తుంటే. సేమ్ జాంకాయలా అని అనుకుంటారు. జాంకాయలు ఏంటి కూర అంటున్నారు అనుకుంటారు చూడకపోతే. ఇవి టిండా అంటారు కదా. ఇవైతే మన తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి, ఏమంటారో ఏంటనేది. నాకు రాజస్థాన్లో టిండా అనేది తెలుసు కాబట్టి అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు చిన్నప్పుడే తెలుసు కాబట్టి. చూసారు కదండి, అన్నీ కూడా ఇలా తరిగేసుకుని మనం ముచ్చికలు తీసేసి మొత్తం అన్నీ కూడా మనం టిండా అనేది ఇలా కట్ చేసుకుని సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి భలే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే మాత్రం చూడండి, టిండా అయితే భలే ఉంటుంది. మీకు తొక్క తీసుకోపోరా పర్వాలేదు ఫ్రెండ్స్, నేనైతే తొక్క తీయను. ఆల్మోస్ట్ తొక్క కూడా తీయవసరం లేదు, అలాగే చాలా బాగుంటాయి. మీరు కావాలనుకుంటే వద్దు నేను తొక్కతో ఏం చేస్తాను అనుకునేవాళ్ళు తొక్క తీసేసి చేసుకోండి, బాగుంటుంది. ఇలాగే మనం ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అట్టిగే మనం అన్ని పక్కని మూత తీసేసి ఉల్లిపాయ వేగితే కనుక దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, చూడండి 1 టీ స్పూన్ కారం కూడా వేసేసుకుంటే సరిపోతుంది. పసుపు వేయించుకున్న వెంటనే కారం వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే కదా బాగుంటుంది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను.
మీకు సపోర్ట్ ఎవరన్నా ఉంటే కనుక ఒకళ్ళు వెయ్యండి ఫ్రెండ్స్, ఒకళ్ళు వీడియో తీసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కలే తీసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా నేను 4 తీసుకున్నాను. 4 తీసుకుని 4 కట్ చేసి సన్నగా, దీనికి టమాటానే టేస్ట్ ఫ్రెండ్స్. టమాటా మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఈ గ్రేవీలో మసాలాలు ఏమీ వాడద్దు ఫ్రెండ్స్. ఇలాగే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోయే కూర అంటే ఇదే ఫ్రెండ్స్. చూస్తారు కదా, మనకి రోటీస్లోకి అయితే ఇంకా అసలే చెప్పదు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. ట్రై చేశారంటే కనుక ఎలా వచ్చింది ఏమిటి అనేది తెలిసిపోతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మనకి 1 టీ స్పూన్కే ఈ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మన కారం స్పెషల్. మనకి ఊరి నుంచి తెచ్చిన మా మరదలు పంపించిన కారం అన్నాను కాబట్టి ఆ కారం వాడారంటే కనుక కూర అనేది మంచి నింపుకు, కంటికి నింపుగా, చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపించేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది కారం అయితే కనుక, అంత నింపుగా ఉంటుంది. చూసారా, 1 టీ స్పూన్కే మనకి ఇది ఎంత బాగా వచ్చింది కలరు. మనమైతే కనుక ఇలాగ కూర మగ్గిపోయాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దీంట్లో ధనియా పౌడర్ లేదు, మసాలా లేవు, ఏమీ లేదు ఫ్రెండ్స్. దీంట్లో 1 గ్లాస్ వాటర్ మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్. నేను ఇందాక కొంచెం వెల్త్గా వేసాను కాబట్టి ఈ నీళ్ళు కూడా వేసాను. లేదంటే ఈ నీళ్ళు కూడా అవసరం లేదు. 1 గ్లాస్ చాలు మనకి. అంతకన్నా ఎక్కువైతే అవసరం లేదు ఫ్రెండ్స్. మనం మూత పెట్టేసి దాన్ని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ గెలకొద్దు, ఏమీ చేయొద్దు, మధ్య మధ్యలో కలపొద్దు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూసారంటే కనుక కూర మనకి రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొంచెం కావాలంటే కొంచెం మెదుపు కూడా చూపిస్తాను. వేడిగా ఉంది కాబట్టి మీకు నేను చాక్తో చూపిస్తాను. చూసారా, ఈజీగా కట్ అయిపోతుంది. మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. చూసారా, ఇలా ముట్టుకుంటే అలా కట్ అయిపోతుంది. అంటే మనకి ముక్క ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల పాటు వదిలేయారంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. కావాలంటే మీరు చాక్తో కదా కట్ అయిపోయింది అని అనుకుంటారు. ఇక్కడ స్పూన్తో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీకు కనిపించే ఉంటుంది కదా. చూసారు కదా, ఈ విధంగా మనకి కూర అనేది, టెండా కూర అనేది గ్రేవీ మనకి రెడీ అయిపోయింది. రోటీస్తో కానీ సర్వ్ చేసుకోండి, లేదా మీరు రైస్లో తింటారా? మేమైతే రైస్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కరెంట్ లేదు, సో మేమైతే రైస్కి సర్వ్ చేసుకుంటున్నాము. మీరు ఎలా తింటారు? రోటీస్తో తింటారా, దేనితో తింటారో కామెంట్ చేయండి. పరాటాస్ కానీ పుల్కాస్ కానీ ఏదైనా చాలా బాగుంటాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే, ఒక్కసారి కలిపేశారంటే కనుక అద్దరిపోయే లెవెల్లో టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి వదిలేకుండా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేశాక బాగుందా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, మన కూర నచ్చిందా? నేనైతే ఇలా రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రైస్లోకి కూర వేసేస్తున్నాను. చూసారా ఎంత నింపుగా, ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాలా బాగుంది. ట్రై చేయండి. ట్రై చేశాక చూసారు కదా, భలే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది. నార్త్ వాళ్ళు అయితే బెంగళూరులో ఉంటే కూడా తెలుస్తుంది. కానీ ఆంధ్రాలో చేస్తారో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. అందుకే నేను బెంగళూరులో అయితే దొరుకుతాయి అని చెప్తున్నా. ఆంధ్రాలో దొరకొచ్చో లేదో నాకైతే తెలియదు. ఢిల్లీలో అయితే దొరికాయి, రాజస్థాన్లో. సో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చూసారు కదా ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.